నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు తారీఖు కనుక చూసుకున్నట్లయితే 16వ తారీఖు 6వ నెల 2025వ సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి సోమవారం బ్యాడీ మార్కెట్ గురించి అప్డేట్ ఇవ్వడానికి అయితే వచ్చాను. ఈరోజు వచ్చేపాటికి మార్కెట్లోకి 4,600 బస్తాలు అయితే రావడం జరిగింది. వాటి ధరల గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా అయితే వీడియో అనేది స్కిప్ చేయకోకుండా చూడండి. స్కిప్ చేయకోకుండా చూసినట్లయితే అర్థమవుతుందన్నమాట. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక ఈరోజు వచ్చేపాటికి డబ్బీ రకం అయితే 20,300 అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట. ఇక ఎక్స్పెషల్లీ లావు రకాల్లో ఈ రేట్స్ కన్సిడర్ చేయడానికి చాలా ఇబ్బందికి గురవుతున్నారు రైతులు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. ఎందుకంటే గత 10 రోజుల కింద వ్యాపారాలు ఎలా ఉన్నాయో ఈ 10 రోజుల తర్వాత వ్యాపారాలు ఎలా ఉన్నాయనేది కన్సిడర్ చేసుకున్నట్లయితే ఒక 2,000 అయితే ప్రతి ఒక్క రకానికి డౌన్ అయిందనే చెప్పుకోవచ్చు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. కార్పెంట్ కలర్ సైజు ఉంటేనే మంచి ధరలు అనేవి పలుకుతున్నాయి అనమాట. ఇక డబ్బీ ఈరోజు వచ్చేపాటికి కొన్ని రకాలు అంటే మీడియాలు చూసుకోవచ్చు. మీడియాలు చాలా డౌన్ అయినాయి. 10,000 నుంచి 16,000 అట్లా పోతున్నాయి అనమాట. 16,000 అట్లా పోతున్నాయి. ఇక కొన్ని రకాలు 8,000 నుంచి స్టార్ట్ అయినాయి. 12,000, 13,000 టాప్లు అయినాయి. ఇక కడ్డీ చూసుకోవచ్చు. కడ్డీ వచ్చేసి 16,800 టాప్ అయింది ఈరోజు మార్కెట్లో. కొన్ని రకాలు కడ్డీలు వచ్చేసి 12,000, 13,000 అట్లా పోతున్నాయి. కొన్ని రకాలు వచ్చేసి 4 నుంచి 6,000, 8,000 ఇట్లా పోతున్నాయి అనమాట. కొన్ని రకాలు వచ్చేపాటికి మనకు మార్కెట్ టెండర్ వచ్చేసి 1 గంట ఆ మధ్యన వచ్చేసింది. కాస్త నా పని మీద వేరే విజిట్కి అయితే వచ్చానమాట. కాస్త మైక్ అయితే కూడా లేదు, ఎందుకంటే ఇంట్లోనే ఉండి మైక్ తీసుకొని రాలేదనమాట. ఇక ఛానల్లోకి అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక చూసుకున్నట్లయితే మిగతా క్వాలిటీలు అంటే 2043 వచ్చేసి 14 నుంచి 16,000 నడిచినాయి కొన్ని రకాలు. అంటే మార్కెట్లో ఏదైనా స్టడీగా నడుస్తుందంటే 2043కే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అంటే అట్లీస్ట్ 11 నుంచి 14,000 రైతుకైతే అబ్బుతుందనమాట. ఇక లావు రకాలకి దీనికి పెద్ద తేడా లేదు. అంటే కొంతమంది మీడియాలు ఉంటే అవే రేట్సే పోతున్నాయి, 14,000, 15,000 పోతున్నాయి డబ్బీ రకాలు అయితే. 2043కి ఎందుకు డిమాండ్ ఉందంటే కాస్త కారానికి ఎక్కువగా వాడుకున్నారు. ఈ సంవత్సరం 2043 స్టడీగా నడుస్తుందన్నమాట. ఇక కొన్ని రకాలు చూసుకున్నట్లయితే ఈరోజు సెకండ్ రకాలు అనమాట 6 నుంచి 8,000, 9,000 అట్లా పోతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వేరే వచ్చేసి అంటే సర్పన్ మంజీరోడ్డు 13,000 అట్లా పోతున్నాయి. ఎలైట్ 466 అట్లా 12,000 అట్లా పోతున్నాయి అనమాట. కొన్ని అంటే 2-3 బస్తాలు వచ్చినాయి అనమాట. మిగతా వచ్చేసి 6263 ఎక్కువ వేసినారు ఈ సంవత్సరం. 13,500 అయితే రైతుకైతే పడిందనమాట. ఈరోజు చాలా మటుకు రైతులు ఎక్కువగా మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. బళ్ళారి, హుబ్లీ ఇట్లా తీసుకొని వస్తున్నారు. అంటే హుబ్లీకి తీసుకొస్తున్నారు ప్రజెంటు, అలాగే బ్యాడ్కి తీసుకొస్తున్నారు. కొద్ది రకాలు చూసుకున్నట్లయితే 2043లో 8 నుంచి 10,000 అయినాయి, అంటే మీడియాలు అని చెప్పుకోవచ్చు. ఇక డబల్ డీ లావు రకాల్లో చూసుకున్నట్లయితే 14,500, 15,000 పోతున్నాయి మంచివి అయితే. కొంచెం కలర్ తక్కువ ఉంటే 10 నుంచి 12,000 అట్లా పోతున్నాయి. ఇక ఓల్డ్ స్టాకులు కూడా వచ్చినాయి, దాని గురించి కూడా మాట్లాడుకుందాము. అందులో 5531 సీడ్స్ రకాలు మాట్లాడుకుందాం. 5531 వచ్చేసి 11,000 కూడా వ్యాపారాలు అయినాయి ఈరోజు. కొద్దిమంది 8 నుంచి 9,000 అట్లా ధర పలకడం జరిగిందనమాట. ఇక 273 కుబేరా చూసుకున్నట్లయితే ఈరోజు కొద్ది రకాలు 5 నుంచి 6,000 పోయినాయి, 6 నుంచి 9, 9,500 పోయినాయి. ఇక త్రిమూర్తి ఫోటోలోని వచ్చేసి 9,000 ఒక లాట్ పోయింది. ఇవి తక్కువ వచ్చినాయి లేండి సరుకు. ఇక 1008 చూసుకున్నట్లయితే 8 నుంచి 8,500 అట్లా టాపులు పోయినాయి. కొద్ది రకాలు 4 నుంచి 6,000 అట్లా పోవడం జరిగిందనమాట. ఇక 341, 355 చూసుకున్నట్లయితే 5 నుంచి 8,000 పోయినాయి. ఫస్ట్ క్వాలిటీ ఉంటే 10,000 కూడా చేస్తున్నారు, ఫస్ట్ క్వాలిటీ కావాలన్నమాట. ఇక తేజాలు చూసుకున్నట్లయితే ఈరోజు 10,600, 11,000 అట్లా వేసినారు. కొంచెం క్వాలిటీ తక్కువ, క్వాలిటీ ఉంటే 12,000 కూడా చేస్తారంట. ఇక గుంటూరు చూసుకోవచ్చు. గుంటూరు వచ్చేసి 12,500 టాపులు పోయినాయి ఈరోజు వచ్చేప్పటికి. కొద్ది రకాలు వచ్చేసి 8 నుంచి 10,000 పోయినాయి, అంటే మీడియాలు అని చెప్పుకోవచ్చు. సెకండ్స్ వచ్చేసి 5 నుంచి 6,000 పోయినాయి. తేజాలు 5 నుంచి 8,000 వరకు పోయినాయి సెకండ్స్ అనమాట. కలర్ని బట్టి, షైనింగ్ బట్టి రేట్ అనమాట. ఇక మిగతా వచ్చేసి డబ్బీ పాతవి అంటే 2024వ సంవత్సరం అంటే 2024లో ఏసీలలో పెట్టింటారు. అంటే జనవరి నుంచి ఏప్రిల్ వరకు పట్టిన సరుకులు కాస్త బ్లాక్ అయినాయి, బాగా చూసుకోండి. అవి రేట్స్ వచ్చేసి 12 నుంచి 14,000 అట్లా పోయినాయి. మంచి క్వాలిటీ ఉంటే గిన, క్వాలిటీ లెస్ ఉంటే గిన 12,000 బిలో అయితే పడుతుందన్నమాట. అలాగే చూసుకున్నట్లయితే కడ్డీ 14,000 అట్లా పోతున్నాయి. డబల్ డీ చూసుకున్నట్లయితే 12,500 పోయినాయి.
ఈ కడ్డీ డబల్ డి సెకండ్ వచ్చేసి 8,000-9,000 పోయినాయి. అంటే ఫస్ట్ వే అప్పుడు 16,000 అడిగినారు, 18,000 అడిగినారు, 20,000 కూడా అడిగిండొచ్చు, నేను లేదన్నా. ఇప్పుడు ప్రజెంట్ కలర్ తగ్గింది. మెయిన్ వచ్చేసి డార్క్నెస్ అనేది ఎక్కువగా ఉందన్నమాట ఆ కాయల్లో. అంటే గత ఏడాది సరికి కదా, మనకు ఒక 2-3 నెలలు పోతే చలి ఎక్కువగా ఉంటుంది. అంటే సెప్టెంబరు అక్టోబర్ నుంచి చలి స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం అమ్మడానికి ఒకటేసారి మనం మార్కెట్కి వెళ్ళినట్లయితే చాలా మంది రేట్స్ పోకపోవచ్చు అనమాట. ఎవరైనా ఉంటే కన్నా ఎత్తేసుకునేకైతే అవకాశం తెచ్చుకోండి. ఇప్పటి వరకు కూడా రేట్స్ అనేవి ఎక్కడ రైతులు అయితే లేవు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు ఆగస్ట్ ఎండింగ్ నుంచి సెప్టెంబర్ వరకే ఉండే ఛాన్స్ అనమాట. ఇవి ఈరోజు అనమాట. ఇక 5531 పాతవి అయితే గిన 8,000 అట్లా వేస్తున్నారు, మంచి కలర్ ఉంటే గిన. కాస్త 5531లో కొంత చలనం అయితే వచ్చింది. 273 కూడా అంతే, 6,000-6,500 నడుస్తుంది అనమాట. మిగతా రకాలు అయితే పాత రాలేవండి. ఇక తెల్లగాయల గురించి మాట్లాడుకుందాం. తెల్లగాయలు వచ్చేసి ఈరోజు 5,000-6,000 అయితే పోతున్నాయి డబ్బీ లావు రకాల్లో. అంటే 90-95% కలర్ ఉండాలా, షైనింగ్ ఉంటే గిన ఈ రేట్స్ అనమాట. కొన్ని సెకండ్ రకాలు వచ్చినాయి, దీంట్లో 7,000 వరకు కూడా పోయినాయి, లేదంటాం లేదు. అంటే కాస్త పొళ్ళు అంటే కారం పొళ్ళు పోతాయి అనమాట. దాని గురించి ఇవి తీసుకోవడం జరుగుతుంది. కొంచెం బిలో క్వాలిటీ అంటే 15%, 20% ఉంటే కింద 8,000-15,000 అట్లా 1,500 పోతున్నాయి అనమాట. సారీ, ఒక కడ్డీ చూసుకున్నట్లయితే బిలో 600-2,000 వరకు పోయినాయి. మనకు హైయెస్ట్ రేట్ వచ్చేసి 4,000-5,000 అట్లా పోతున్నాయి అనమాట. కడ్డీ తెల్లగాయలు, మచ్చకాయలు అనమాట. డబల్ డి వచ్చేసి 3,500-4,000 పోతున్నాయి. కొద్ది రకాలు 4,000-5,000 పోయినాయి. ఈ క్వాలిటీ బాగున్నాయి, బిలో క్వాలిటీ అయితే రాలేదనమాట. ఇక సర్పన్ 102 అలాగే 6263 2043 తెల్లగాయలు చూసుకున్నట్లయితే 4,000 వరకు వేసినారు. ఇవి వచ్చేసి బిలో క్వాలిటీ వచ్చేసి 1,500-2,000 పడినాయి. అంటే చాలా తక్కువ తెల్లగాయలు అయితే లేవు, పర్లేదు, బాగున్నాయి అనమాట. ఇవి వచ్చేసి 2,000-4,000 కూడా పోయినాయి అనమాట. ఇక చూసుకున్నట్లయితే మిగతా క్వాలిటీలో 5531 కానీ 273 కానీ చూసుకున్నట్లయితే 6,000-800-1,000 బిలో క్వాలిటీ. మిగతా చూసుకున్నట్లయితే 5531, 273. కొద్ది రకాలు 1,000-2,000 అట్ట పడుతున్నాయి అనమాట. ఇక తేజాలు, గుంటూరు చూసుకున్నట్లయితే ఇవి 1,500-2,500-3,000 వరకు వేస్తున్నారు. కలర్ని బట్టి రేట్స్. బిలో క్వాలిటీ అయితే రాలేదు. బిలో క్వాలిటీ అంటే 800 నుంచి స్టార్ట్ అయింది. కొన్ని రకాలు అయితే గత వారం 500 నుంచి కూడా స్టార్ట్ అయినాయి. అంటే తెల్లగా ఎదిగిన ఈ సిచ్యువేషన్ అయితే ఏర్పడుతుంది మనం మార్కెట్లో చూసుకున్నట్లయితే. ఇంకా ఆల్మోస్ట్ మార్కెట్ అంతా రివ్యూ చూసుకున్నా కూడా సంచులు కూడా ఎక్కువ వస్తున్నాయి. మనకి ఈరోజు తక్కువ నడిచింది కదా, రేపు ఇంకా తక్కువ వస్తుంది అనుకోవచ్చు. అంటే మార్కెట్ మంగళవారం ఎక్కువగా నడుస్తుంది, సోమవారం నుంచి మంగళవారం నడుస్తుంది మార్కెట్. అలాగే బుధవారం హుబ్లీ మార్కెట్ నడుస్తుంది, గురు శుక్రవారాల్లో అయితే మిగతా క్వాలిటీలు అయితే నడుస్తాయి అనమాట. ఇదండి వీడియో కింద. మన వీడియో నచ్చింది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. అలాగే స్కిప్ చేయకుండా చూడండి. ఏదైనా కానీ ఫుల్ లెంత్ వీడియో చూసినట్టయితే అర్థమవుతుంది అనమాట. ఇక చాలా మంది మిరప తగ్గించుకునే అవకాశం అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే ఇంతవరకు అయితే రేట్స్ అనేవి ఇక్కడ కన్సిడర్ అయితే కాలేవు, ఎంఎస్పి రేట్స్ కూడా లేవు అనమాట. ఇదండి వీడియో అనమాట. ఇక ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్.